హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో బాడీ ఫిట్నెస్ కోసం జిమ్నాస్టిక్ సెంటర్స్కి వెళ్ళడం, యోగా సెంటర్కి వెళ్ళడం, ఎక్సర్సైజెస్ చేయడం ఇవన్నీ ఒక పరిపాటి అయింది. ఎందుకంటే బాడీ ఫిట్గా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. హెల్తీగా ఉంటే అంతకంటే అదృష్టవంతులు ప్రపంచంలో ఎవరూ లేరండి. ఎస్. సో బాడీ గురించి కేర్ తీసుకుని మేబీ ఫిట్నెస్ అందంగా కనిపించడం కోసం అవ్వచ్చు, లేదా కంఫర్టబుల్ లైఫ్ కోసం అవ్వచ్చు, ఏదైనా కారణం ఫిట్నెస్ కోసం చాలా కేర్ తీసుకుంటున్నారు. అది డైట్ విషయంలో, ఫుడ్ విషయంలో, హెల్త్ ప్లస్ ఎక్సర్సైజ్, ప్రతి చిన్న విషయంలో. అట్ ది సేమ్ టైం మైండ్ గురించి ఎంతమంది కేర్ తీసుకుంటున్నారండి? ఎస్, మైండ్ కూడా ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అవుతూ ఉండాలి. అంటే ఇందులో ఏదైనా డస్ట్ ఏదైతే డంప్ చేస్తూ ఉంటామో వివిధ రకాలైన ఆలోచనలు అవి బయటికి పంపడానికి మైండ్కి కూడా మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికంటూ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్రత్యేకించి ఉన్నది ఏదైనా ఉందంటే అది మెడిటేషన్ అని చెప్పవచ్చు. ఈ రోజుల్లో మెడిటేషన్ కూడా చాలామంది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, మెడిటేషన్ క్లాసులు పెట్టడం, తద్వారా మెడిటేషన్ గురువుస్ చాలామంది అవైలబుల్గా ఉంటున్నారు. మెడిటేషన్ మాస్టర్స్ వాళ్ళు ఏంటంటే మెడిటేషన్ చేయండి అంటే మేబీ అందరూ చేయకపోవచ్చు. సో వాళ్ళు చాలా బుక్స్ చదవడం, క్లాసెస్లో నాలెడ్జ్ గ్యాదర్ చేయడం, గెయిన్ చేయడం, ప్లస్ అదే నాలెడ్జ్ అందరికీ షేర్ చేయడం ఇలా చేస్తున్నారు. సో మెడిటేషన్ వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఎస్, మనకి కావాల్సిన అవసరమైన థాట్స్ని మాత్రం మైండ్లో ఉంచుకుని అనవసరమైన థాట్స్ని బయటికి పంపించడమే మెడిటేషన్. అంటే ధ్యాన స్థితిలో కూర్చుంటాం కదా అండి, అంటే కళ్ళు మూసుకుని అనవసరమైన ఆలోచనలు తొలగించమని, అసలు ఆలోచనే రాకుండా కూర్చోవడం అనేది అది చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి మాత్రమే అవుతుంది. కొత్తలో నేర్చుకునే వాళ్ళు అసలు ఆలోచన లేకుండా కూర్చోవడం అంటే చాలా కష్టం అండి. సో మనకి అవసరమైన ఆలోచనలు ఉంచడం, అనవసరమైన ఆలోచనలు బయటికి పంపేయడం అలా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ధ్యాన స్థితి అంటే కంపల్సరీ మెడిటేషన్లోనే కూర్చోవాలి. అదే సిట్టింగ్లో కూర్చుని చేతులు రెండు జోడించి కూర్చోవాలి. అలా కూర్చోవడం కొంతమందికి ఓకే, కొంతమందికి అది కష్టం. సో ధ్యాన స్థితిలో ఉండడము అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో అదే పని మీద ఏకాగ్రతతో ఉండడం. లేడీస్ వంట చేస్తుంటే వంట మీద ధ్యాస, ఇంట్లో పని ఏదైనా చేస్తే ఆ పని మీద ధ్యాస, ఎరుకతో చేయడం. ఒక టీచింగ్ చెప్తే తను ఎంత పరిపూర్ణంగా చెప్తున్నాడు. ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ మీదే మనసు పెట్టాడా, లేకపోతే ఇంకా 4-5 విషయాల మీద ఆలోచిస్తూ బిజినెస్ చేస్తున్నాడా, అలా అంటే ప్రతి చిన్న విషయంలో ఎవరమైనా సరే ఈ రోజుల్లో టీవీ సీరియల్ చూస్తూ మా పిన్ని ఏం చేస్తుందో, లేకపోతే మా అక్కలు ఏం చేస్తున్నారు, లేదా క్లాస్లో లెసన్ చెప్తూ టీచర్ ఇంటి దగ్గర వాళ్ళ వైఫ్ ఏం చేస్తుందో, లేదా లెసన్ వింటూ పిల్లలు నేను క్రికెట్ బాగా ఆడలేదా, ఈరోజు సీరియల్ ఏమవుతుందో, లేకపోతే సినిమా అంటే చూసారా, మైండ్తో 2-3 పనులు చేసేస్తూ ఉంటామండి. అది కరెక్ట్ వే కాదు. ధ్యాన స్థితి ఈజ్ నథింగ్ బట్ మీరు ఎక్కడ ఉన్నారో అదే పనిలో మీరు నిష్ణాతంగా మైండ్ పెట్టి చేయడమే. తద్వారా ఒకే ఆలోచన పైన, ఒకే పని మీద, ఒకే ఆలోచనతో, ఒకే ధ్యాసతో చేసిన పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా ఇంక్రీజ్ అవుతాయి. తద్వారా పని సక్సెస్ అవ్వడం, లేదా పని పరిపూర్ణం అవ్వడము, లేకపోతే పని చాలా అర్థవంతంగా మారడం ఇలా జరుగుతుంది. సో మెడిటేషన్ సిట్టింగ్లో కూర్చోలేని వారు ఈ పద్ధతి ఫాలో అయితే అది కూడా మెడిటేషన్ చేసినంత ఫలితం వస్తుందండి. ఇక మెడిటేషన్ చేయగలిగే వాళ్ళు, మెడిటేషన్ చేసేవాళ్ళు అయితే అదృష్టవంతులు. వాళ్ళు ఎప్పుడు పీస్ఫుల్, అంటే గాల్లో తేలుతున్నట్టుంది అంటారు చూసారా, మెడిటేషన్ చేసే వాళ్ళకి అది సాధ్యం అండి. మెడిటేషన్ చేయని వాళ్ళేమో ప్రాపంచిక విషయాల్లో ఆనందం పొందితే వీళ్ళ ఆధ్యాత్మికం ప్లస్ ఉన్నతమైన ఆలోచనతో, ఉన్నతమైన భావాలతో ఉన్నతంగా బ్రతుకుతారని మెడిటేటర్స్. ఖచ్చితంగా ఇది నిజం. ఫ్రెండ్స్, దేవరపల్లి గ్రామంలో ఒక మెడిటేషన్ క్లాస్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో మనం చూసేద్దాం. మెడిటేషన్ గురూస్ అటెండ్ అయ్యారు, వాళ్ళు క్లాస్ తీసుకోవడం జరిగింది. కొంతమంది భక్తులు కూడా అటెండ్ అయ్యారండి. వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. దేవరపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరగడం జరుగుతుందండి. అందులో భాగంగానే సెప్టెంబర్ 17వ తారీఖు 2002లో ధ్యానం క్లాస్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ధ్యానం క్లాస్కు గాను యాదవోల్ నుంచి రామ్మోహన్ రావు గారు, డి ఝాన్సీ లక్ష్మి గారు క్లాస్ తీసుకోవడం జరిగింది. దేవరపల్లికి సంబంధించిన యోగా గురువు గారు అయిన రామచంద్రరావు గారు కూడా క్లాస్ని తీసుకున్నారు.
మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్, ఇలా సంబోధించడం బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ప్రతి ఒక్క ధ్యాన క్లాస్లో ఈ సంబోధన ఆయన నేర్పించారు మాకు. నా పేరు రామ్మోహన్ రావు అండి, మాది యాదవోలు గ్రామం. నేను ధ్యానంలోకి వచ్చి 14 సంవత్సరాలు అవుతుందండి. లలిత సిస్టరు మాకు ఈ ధ్యాన తరగతుల ద్వారా ఆమె నాకు పరిచయం అయిందండి. ఇలా వెంకటేశ్వరం గుళ్ళో ధ్యానం క్లాస్ కావాలి, ఏర్పాటు చేశారు, మనం చెప్దాం అన్నయ్య అని చెప్పారు. గట్ట కావాలి మా వాళ్ళకి అని రిక్వెస్ట్ చేశారు. సరే అంటే ఈ ధ్యాన తరగతుల్లో పాటలు ఉంటాయి, ధ్యానం పాటలే ఉంటాయి, ధ్యానానికి సంబంధించిన సబ్జెక్ట్సే ఉంటాయి. భజన పాటలు ఇవి కొన్ని వస్తాయి, అప్పుడప్పుడు వస్తాయి తప్ప. అయితే మనం రోజు వండుకునే కూరని తింటున్నాం కదా, మనకి కొత్తది కావాల్సినప్పుడు ఆ కూరే వండుకుందామా, కొత్త కూర తిందామా? కొత్తదనం కావాలా వద్దా మనకి? ఓకేనా? అందుకనే మేడం గారు కొన్ని పాటలు పాడారన్నమాట. మామూలుగా క్లాసు చెప్తారు, గుడిలో ఉన్నాడు అని. గుడి దగ్గరికి వెళ్ళగానే ప్రదక్షిణ చేస్తాం, 3 సార్లు ప్రదక్షిణ చేస్తాం. ప్రదక్షిణ చేసి చక్కగా మనం ఆ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తాం. అక్కడ మనకి ఎవరైతే ఉన్నారో ఈ అర్చకులు కొన్ని మంత్రాలు చెప్తారు. కొన్ని మంత్రాలు చెప్పిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేయమంటారు. ఆత్మ ప్రదక్షిణ చేయమంటారు. మీ అందరికీ పరిచయం ఉంది కదండి, వెంకటేశ్వరం గుళ్ళోకి వెళ్ళే పరిచయం అందరికీ ఉంది కదా. ఇక్కడికి వచ్చిన భక్తులకి అందరికీ కూడా వెంకటేశ్వరం గుళ్ళోకి వెళ్ళే ఇది ఉంది కదా, మనం దర్శనం చేసుకుంటున్నాం కదా. మనం ప్రదక్షిణ చేసే ఉన్నాం కదా, మనం చేసే ప్రదక్షిణలే కదండి గుడి చుట్టూ. మొదట మనం గుడి చుట్టూ చేసే ప్రదక్షిణలే కదా. కానీ మనం ఇన్ని ప్రదక్షిణలు చేసి మరి ఆ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆత్మ ప్రదక్షిణ చేయమంటారు. అర్థం చేసుకోండి. మరి మనం చేసింది ఏమి? మనం చేసింది ప్రదక్షిణ కాదని అర్థమైపోతుందా? ఆత్మను తెలుసుకునే శాస్త్రమే మనం ఇప్పుడు నేర్చుకునే ధ్యాన శాస్త్రం అండి. ఇలాంటి సత్సంగాలు వింటే మనం ఎంతో ఆనందాన్ని పొందుతాం. సత్సంగాలు వింటూ ఉంటే మరి మాస్టర్ల అనేక అనుభవాలు చెప్తూ ఉంటారు. కొంతమంది త్వరగా వస్తాయి, కొంతమందికి అనుభవాలు లేటుగా వస్తాయి. ఏదొచ్చినా మన మంచికే అన్న తత్వంలో మనం ఉంటాము. మరి ధ్యానం అంటే ఋషులు, ఆ పరమేశ్వరుడు, ఆ వెంకన్న బాబు కూడా ధ్యానం చేస్తూనే ఉన్నారు కదా. మరి పెద్ద తిరుపతిలో వెంకన్న బాబు ధ్యాన స్థితిలోనే ఉంటారు. మరి ఆ పరమేశ్వరుడు కూడా ధ్యాన స్థితిలోనే ఉంటారు ఎప్పుడు కూడా. మహావరం శ్వాస మీద ధ్యాస, శుభప్రదం పిరమిడ్లో ధ్యానం, మనోహరం మహావరం శ్వాస మీద ధ్యాస, శుభప్రదం పిరమిడ్లో ధ్యానం. జీవుడే దేవుడని, దేహమే దేవాలయమని, జీవుడే దేవుడని, దేహమే దేవాలయమని పత్రిజీ ధ్వనించెను ప్రకృతిలో మైత్రితో. పత్రిజీ ధ్వనించెను ప్రకృతిలో మైత్రితో. మనోహరం మహావరం శ్వాస మీద ధ్యాస, శుభప్రదం పిరమిడ్లో జ్ఞానం. 10 సంవత్సరాల వాళ్ళైతే
కనీసం 10 నిమిషాలు ధ్యానం చేయాలి. మరి ఈ ధ్యానం మనకి ఎంతో శక్తిని ఇస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, పిల్లలకి చక్కగా ఏకాగ్రత పెరుగుతూ ఉంది, చదువు చక్కగా వస్తుంది. ధ్యానం అంటే ఆషామాషి విషయము కానే కాదు. మరి ప్రతి ఒక్కరు కూడా ధ్యాన సాధనను చేస్తూ ధ్యాన అనుభవాలు పొందవచ్చు. మరి చక్కని స్థితిలో ధ్యానం చేసినప్పుడు మన తలపైన ఉన్న బ్రహ్మరంధ్రం ఇచ్చుకుని మనలో విశ్వశక్తి అపారంగా ప్రవహిస్తూ ఉంటుంది. మరి ఆ విశ్వశక్తి తీసుకున్నప్పుడు మనలో నాడులన్నీ కూడా పరిశుభ్రం అయ్యి మనం ఆరోగ్యవంతులుగా ధ్యానం. మరి ఈ వెంకన్నబాబు గుడిలో చక్కటి ఈ ప్రాంగణంలో ధ్యానం చేస్తూ మరి ఎంతో మనం శక్తిని పొందుతాం. మై డియర్ ఫ్రెండ్స్, చక్కటి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే మరి ప్రతి ఒక్కరికి జ్ఞానం ఎంతో అవసరం. జీవితాన్ని ఉన్నతంగా గడపడానికి అవసరమైన ముఖ్యమైన అంశాలు మన సనాతన సంస్కృతి నుంచి మనకు అందించబడ్డ అంశాలు ఇవి. వీటిలోకి ప్రవేశించటం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇట్లాంటి సాధనలకు వస్తాం. 2000 సంవత్సరంలో ఎవరో వచ్చి మరి యోగా ధ్యానం నేర్చుకోవడం జరిగింది. దాని ముందు జీవితం వేరు, తర్వాత జీవితం వేరు అనుకుంటూ మరి దోస పండు పండిన తర్వాత తీగ నుంచి ఎలాగైతే విడిపోతుందో అలా విడిపోవాలి. ఈ దేహం నుంచి మన ఆత్మ అలా ప్రయాణం చేయాలి. దానికి ఇచ్చిన పురాతన సనాతన ఋషి సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి అంశాలు ఇవన్నీ. మౌనంగా ఉండండి.